ఇంత మంచిగా సెలబ్రేషన్ జరుగుతుంటే నువ్వేంటి ఇంత డల్గా ఉన్నావు? ఎగ్జామ్స్ అయిపోయినాయని యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాను, కానీ రిజల్ట్స్ వస్తాయని గుర్తొచ్చినప్పుడల్లా డల్ అయిపోతున్నాను. రిజల్ట్స్ వస్తే ఏమైంది? రిజల్ట్స్లో తక్కువ మార్క్స్ వస్తే అటు అమ్మా నాన్న ఇటు స్కూల్లో టీచర్స్ ఎలా రియాక్ట్ అవుతుందో తలుచుకుంటుంటేనే నాకు చలి జ్వరం వస్తుంది. మార్క్స్, ర్యాంక్స్ ఇవేనా జీవితం? చదువు ఒకటైనా జీవితం? మనం భావాల్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ఒక మంచి స్కిట్తో మన ముందుకి వచ్చేస్తున్నారు మన 4th క్లాస్ స్టూడెంట్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఏవండి, కాఫీ తీసుకోండి. మమ్మీ డాడీ, నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి. గుడ్ గుడ్. అన్ని సబ్జెక్ట్స్లో 100 మార్క్స్. అదేంటి సైన్స్లో 95 వచ్చాయంటి? ఎందుకు మార్క్స్ తక్కువ వచ్చాయి? ఏం చేస్తాను స్కూల్కి వెళ్ళి? నేను చిన్న కన్ఫ్యూజన్తో మిస్టేక్ రాశాను పేపర్లో, అందుకని మార్క్స్ తగ్గాయి డాడీ. ఎందుకు కన్ఫ్యూజన్? టీచర్ సరిగ్గా చెప్పేదా? ఈ టీచర్ నెంబర్ చెప్పు, నేను అడుగుతాను నీ మార్క్స్ గురించి. 9866474143. టీచర్, నేను రఘు పేరెంట్ని. మా వాడికి సైన్స్లో మార్క్స్ ఎందుకు తగ్గాయి? మీరేం నేర్పిస్తున్నారు? నమస్తే సార్, మీ వాడు చాలా బాగా చదువుతాడు. ఒక ఫార్ములా బేస్డ్ ప్రాబ్లం రాంగ్ చేశాడు. యాక్చువల్గా పిల్లలందరికీ సబ్జెక్ట్ మంచిగా నేర్పడమే కదా మా రెస్పాన్సిబిలిటీ. కొన్నిసార్లు పిల్లలకి వచ్చినా కూడా పేపర్లో అటెంప్ట్ చేయలేకపోవచ్చు. దానికి చాలా కారణాలు ఉండవచ్చు సార్. మీరు బాగా చెప్పి ఉంటే మా వాడికి మార్క్స్ ఎందుకు పోతాయి? సర్లే ఉంటాను. చూడు రఘు, ఇంకోసారి మార్క్స్ తగ్గితే తోలు వచ్చేస్తా, గుర్తుపెట్టుకో. ఓకే డాడీ. అమ్మా అమ్మా, మా యోగా టీచర్ యోగా చేయడానికి ప్రతి ఒక్కరిని యోగా మ్యాట్ కొని తీసుకుని రమ్మన్నారమ్మా. యోగా మ్యాట్ నా అవసరం లేదు. ఇప్పుడు నేను మీ డాడీని తీసుకురమ్మని చెబితే వాడు చదువుకోకుండా అక్కర్లేనివి నేర్చుకుంటున్నాడా అని నన్ను తిడతారు. అందుకే నువ్వు ఏ యాక్టివిటీ క్లాస్కి వెళ్ళకుండా ఆ పీరియడ్స్లో చదువుకో. అప్పుడే నీకు ఆ పక్కింటి శారదా అంటే వాళ్ళ అబ్బాయి కన్నా నీకే ఎక్కువ మార్క్స్ వస్తాయి. అప్పుడు మాకు గొప్పగా ఉంటుంది, నీకు ఫ్యూచర్లో మంచి జాబ్ వస్తుంది. నువ్వు కారులో తిరగవచ్చు, సరేనా? ఓకే అమ్మా. ఏమిటో మా అమ్మ నాన్న ఎప్పుడు నన్ను చదువు చదువు అంటూనే ఉంటారు. ఆడుకోనివ్వరు, ఏమీ నేర్చుకోనివ్వరు. అమ్మా నాన్నగారు ఈరోజు నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు, కానీ నాకు ఒక సబ్జెక్ట్లో 45 మార్క్స్ మాత్రమే వచ్చాయి. సారీ నాన్నగారు. అంకుల్, నాకు 100 మార్క్స్ వచ్చాయి, చూడండి నా రిపోర్ట్. బాబు, నీకు అన్ని సబ్జెక్టులు కలిపి 100 మార్కులు వచ్చాయి. అవునా అంకుల్? మార్క్స్ అక్కడ కౌంట్ చేస్తారా? అలానే కౌంట్ చేస్తారు. ఇదిగోండి డాడీ నా రిపోర్ట్. ఏం పర్వాలేదు, కానీ నువ్వు చేయగలిగినంత ప్రయత్నం చేసావా లేదా? చేశాను డాడీ, బాగానే చదివాను. వినోద్, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఒక సబ్జెక్ట్లోనే కదా తక్కువ మార్కులు వచ్చినాయి, మిగిలిన అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు వచ్చినాయి. చదవంటే మార్క్స్ మాత్రమే కాదు, చదువు అనేది నువ్వు ఎదిగిన తర్వాత సమాజంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియజేసేది. చదువురాని వాడవని దిగులు చెందకు, చదువురాని వాడవని దిగులు చెందకు. మనిషి మదిలోన మమత లేని చదువు ఎందుకు? చదువురాని వాడవని దిగులు చెందకు. మనిషి మదిలోన
డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, నువ్వు డ్రాయింగ్ని ఇంకా బాగా నేర్చుకోవడానికి ప్రయత్నించు. అలానే నీ టాలెంట్ని, చదువులోని మార్క్స్ని ఎవరితోనో పోల్చుకోవద్దు. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది, ఎవరిని తక్కువ చేయకూడదు. అలానే మనం తక్కువ అని అనుకోకూడదు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకున్నందుకు. నేను కొన్ని పనులు చేయలేకపోయినా మీరు నాతో ఎప్పుడూ ప్రేమగా ప్రతి విషయంలో ప్రోత్సహిస్తున్నందుకు. వినోద్, నువ్వు చాలా లక్కీ, ఇంత మంచి పేరెంట్స్ ఉన్నందుకు. ఎస్ జాన్. మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, సిట్. థ్యాంక్ యూ టీచర్. ఎస్టర్డే నేను హోంవర్క్ ఇచ్చాను కదా. డిడ్ యు లెర్న్ చిల్డ్రన్? ఎస్ టీచర్. సుమా, గెట్ అప్. సైక్లోన్ అంటే ఏంటి? టీచర్ చదవండి టీచర్. చెప్పేస్తున్నాను టీచర్, చెప్పేస్తున్నా. సైక్లోన్ అంటే సైకిల్ తీసుకునే లోన్ టీచర్. రియల్లీ? సుమా అని పేరు ఉంటే యాంకర్ సుమా గారి ఇలా ఫీల్ అయిపోతున్నావా? జోక్స్ వేస్తున్నావేంటి? ఆన్సర్ మై కమెంట్ టీచర్. వాట్ రవిరాజు, మీ యూనిఫామ్ ఏంటి ఇలా ఉంది? టీచర్, మేము నిన్న ఒక మూవీ చూసాము. ఆ మూవీలో స్టూడెంట్ ఎలా ఉండాలని మేము నేర్చుకున్నాము. రాజీ, ఎందుకు ఏడుస్తున్నావు? రాజీ నిన్న 5 స్టార్ చాక్లెట్ తీసుకుంది టీచర్. నేను డైరీ మిల్క్ 5 స్టార్ కి బదులుగా తీసుకురమ్మన్నాను. తెచ్చిందా చాక్లెట్? చాక్లెట్ తీసుకురాలేదు టీచర్. డైరీ మిల్క్ అంటే డైరీ నుంచి పాలు తీసుకొచ్చింది టీచర్. రాణికి ఇచ్చి తాగమను. సారీ టీచర్, సరదాగా చేశాను. టుమారో ఐ విల్ బ్రింగ్ రియల్ చాక్లెట్ టీచర్. ఓకే, మీ అందరి రిపోర్ట్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి. వినోద్, నీకు తక్కువ మార్క్స్ వచ్చాయని పేరెంట్స్ నిన్నేమైనా అన్నారా? నాకు కాల్ చెయ్యలేదు. నో టీచర్, నన్నేమీ అనలేదు. ఓకే, గో. మమ్మీ డాడీ, నాకు మైక్రోసాఫ్ట్ కంపెనీలో మంచి జాబ్ వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. చూసావా, మేము
నేను ఎప్పుడు చదువు అని చెప్పడం వల్ల ఈరోజు నీకు మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. ఒరే నాన్న, మా పరువు నిలబెట్టావురా, మాకు చాలా గర్వంగా ఉంది. రఘు, నీకు తెలుసా నీ ఫ్రెండ్ వినోద్కి చదువు సరిగ్గా రాక ఏ జాబు రాలేదు, ఏవేవో పిచ్చి బొమ్మలు గీసుకుంటూ తిరుగుతున్నాడు. అలా అనుకో అమ్మా, వాడు చాలా మంచివాడు. వాడు డ్రాయింగ్ చాలా బాగా వేస్తాడు. నువ్వు కూడా నీకేమీ తెలీదు. చదువు ఉంటేనే అలా జాబ్, మనీ, కెరియర్. నీకు ఉద్యోగం వచ్చిన సంగతి ఆ శారదాకి చెప్పాలి. ఉండు, ఇప్పుడే వస్తాను. శారదా వదిన, ఒకసారి ఇలా వస్తావా? వస్తున్నాను లక్ష్మి వదిన. ఏమిటి చెప్పు? మా వాడికి పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది వదిన. ఆ విషయం నీకు చెప్దామని పిలిచాను. చాలా మంచి విషయం చెప్పావు వదిన. రఘుకి నా శుభాకాంక్షలు చెప్పు. అలాగే చెబుతాను, కానీ మీ వాడికి ఇంకా ఏ జాబు రాలేనట్టుంది. ఏం వస్తుందిలే, మీ వాడు చదివిన ప్రతి క్లాస్లోనూ తక్కువ మార్కులే వచ్చేవి కదా. అలా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు వదిన? మా వాడు చదువులో కొంచెం తక్కువే, కానీ కెరియర్కి చదువు ఒక్కటే కాదు కదా వదిన. కొంతమందికి చదువు బాగా వస్తుంది, కొంతమందికి రాదు. చదువు రాకపోయినంత మాత్రాన లైఫే లేదనుకుంటే ఎలా వదిన? మా వాడిని తక్కువ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరూ మా వాడిని మంచి పొజిషన్లో చూస్తారు వదిన. మాకు ఆ నమ్మకం ఉంది. ఏవండి చూడండి న్యూస్. మన వాడి పెయింటింగ్స్ టైమ్ మ్యాగజైన్ కవర్ పేజ్ లో వచ్చిందండి. టైమ్ మ్యాగజైన్ కవర్ పేజ్ లో రావడం అంటే మాటలా చెప్పండి. ఇన్నాళ్ళకి మన వాడి కష్టం ఫలించిందండి. చాలా మంచి విషయం చెప్పావు శారదా. ఉండండి, వినోద్ని పిలుస్తాను. వినోద్. అమ్మా, వస్తున్నాను. అమ్మా, నాన్నగారు, నన్ను ఆశీర్వదించండి. అమ్మా, నాన్నగారు, మీ ఆనందాన్ని నేను చూశాను. మీరు నన్ను చాలా ప్రోత్సహించారు. నాకు ఇష్టమైన ఫీల్డ్లో మీరు నన్ను సెటిల్ అవ్వమని, కానీ దానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఇప్పుడు నా ఆశయాలు, మీ కలలు అన్నీ నెరవేరాయి. కంగ్రాట్స్ వినోద్. నా బంగారమే, శుభాకాంక్షలు వినోద్. లక్ష్మి లారా. వస్తున్నానండి. ఏంటో చెప్పండి. AI వల్ల చాలా మందిని మైక్రోసాఫ్ట్ కంపెనీ నుండి టెర్మినేట్ చేశారంట. వాళ్ళలో మనవాడి పేరు కూడా ఉంది. అయ్యయ్యో, ఎంత పని జరిగింది. ఇప్పుడు మన వాడి ఫ్యూచర్ ఏంటి? ఏడువాడు ఎక్కడున్నాడు? రఘు ఎక్కడ వెళ్ళాదురా? డాడీ, నా జాబ్ పోయింది. ఆ విషయం మీకు చెప్పలేదు. వేరే జాబ్ కోసం ట్రై చేయడానికి వెళ్ళాను, కానీ ఎక్కడికి వెళ్ళినా జాబ్ ఆఫర్స్ చేయడం లేదు. నాకేం చేయాలో తెలియడం లేదు. ఇక నేనేం చేయగలను? ఇంకా నా జీవితం అయిపోయింది. నేను దేనికి పనికిరాను. నా కొడుక్కి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి తల్లిదండ్రులమే మేమే కారణమా? తనని చదివే లోకంగా పెంచాం. ఆ చదువుతానికి జాబ్ అయితే ఇచ్చింది, కానీ జీవితంలో ఎదురయ్యే సవాలు ఎదుర్కొనే ధైర్యాన్ని, ఆత్మబలాన్ని ఇవ్వలేకపోయాయి. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకులా ఉండాలో నువ్వే తేల్చుకో. అనుకున్నవన్నీ అవవు, ఎప్పుడు ఏదో కరువు, అందుకే కమ్మని కలలో సరి చూసుకో. వేసవికి మామిడి పళ్ళు, వానలకు ఆహరి వేవు, చలికి మొక్కుల మొంగిళ్ళు, కష్టాలకిలా చిరునవ్వే చాలు. ఏవండి, పక్కింటి లక్ష్మి గారు వాళ్ళ అబ్బాయిని జాబ్ నుంచి తీసేశారటండి. వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ధైర్యం చెప్పి వస్తాను. సరే. లక్ష్మి వదిన, నాకు విషయం తెలిసింది. మీరెవరూ కంగారు పడకండి, బాధపడవద్దు. రఘుకి మీరు ధైర్యం చెప్పాలి, మీ మాటలతో, మీ ప్రేమతో. అప్పుడే తను మురపటిలా ఉండగలడు. నన్ను క్షమించి వదినా, నేను మీ వారిని చాలాసార్లు
మనసులో పెట్టుకోకుండా మాకు ధైర్యం చెప్పడానికి వచ్చావు. మీలా మా ప్రవర్తన లేకపోవడం వలన మా వాడికి ఈరోజు ఈ పరిస్థితి ఎదురైంది. మా వాడికి జాబ్ పోయినందుకు బాధగా లేదు, కానీ మా అబ్బాయికి నేను దేనికి పనికిరాను అని కుంగిపోవడం చూసి బాధగా ఉంది వదిన. అన్నీ సర్దుకుంటాయి వదిన, బాధపడవద్దు. రఘు మళ్ళీ సంతోషంగా ఉంటాడు వదిన. పెద్ద పెద్ద ఫ్యాషన్ డిజైన్ కంపెనీస్ వాళ్ళు మీ వాడికి జాబ్ ఆఫర్ చేశారంట. మీరు మీ వాడికి చదువు ఒక్కటే జీవితం, చదువు లేకపోతే జీవితమే లేదని ఏ రోజు చెప్పలేదు. అందుకనే ఈరోజు మీ వాడికి ఇన్ని అవకాశాలు వచ్చాయి. ప్రతి తల్లిదండ్రులు మీలానే ఆలోచించి పిల్లలను ప్రోత్సహిస్తే మరలా ఒక ధీరుభాయి అంబానీ, థామస్ ఆల్వా ఎడిసన్ వంటి గొప్ప వ్యక్తులు సమాజానికి అందించబడతారు. నాకు చాలా సంతోషంగా ఉంది వదిన, మీ ఆలోచన విధానం మారినందుకు. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు, శక్తియుతుడు యుక్తి పలుకు మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు. మంచిని తలపెట్టినతో మనిషి కడ్డు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. శిరీష మేడం అండ్ మానస, ఐ ఇన్వైట్ దెమ్ ఆన్ టు ది స్టేజ్. చదువు అనేది కేవలం ఉద్యోగం కోసం కాదండి, మనిషి ఎదగడానికి, మన విలువలను తెలుసుకోవడానికి, మన జీవితం సార్థకం చేసుకోవడానికి. ఈ మెసేజ్ని ఇంత చక్కని స్కిట్ ద్వారా మనకి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేసిన చిన్నారుల్ని గట్టిగా అభినందిస్తున్నాం. చదువే జీవితమా అనే ప్రశ్నకి మీకు సమాధానం దొరుకుంటున్నాం ఈ స్కిట్ చూసిన తర్వాత. కూడా మానవుడే, సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే. 2C హర్ష ఎక్కడున్న స్టేజ్ దగ్గరికి రావాలి. 2C హర్ష. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు.